డిస్టెన్స్ తో పాటు మనం ఏం చూస్తాము, స్పీడ్ చూస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు కూడా కలిసే ఉంటాయి కదా, టైము, డిస్టెన్స్, స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళనుకో చెప్తారు కదా, ఏం చెప్తారు, పవర్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ అంటాం కదా. సో P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. ఓకే, ఇట్లానే ఇవి మూడు కూడా ఎలా ఉంటాయి, కలిసి ఉంటాయి. ఇవి మూడు కూడా కలిసే ఉంటాయి, టైము, డిస్టెన్స్, స్పీడ్. ఓకే, దీని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ చూస్తాము, ఇది ఫస్ట్ వన్ టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే, తర్వాతది ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ చూస్తాం. ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్. నెంబర్ 3, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చూస్తాం. నెంబర్ 4, రేసెస్ అండ్ గేమ్స్. ఇది చిన్న కాన్సెప్ట్, ఇందులో 1-2 కాన్సెప్ట్స్ ఉంటాయి, ట్రైన్ లో ఒక 3-4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ చూద్దాం వీటి గురించి, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. రేపు ఫస్ట్ హాఫ్ లో ఈ మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఓకే, టైం, డిస్టెన్స్, స్పీడ్ ఈ మూడు విడదీయలేవు కదా. మనకు ఫార్ములా ఏంది, స్పీడ్ is equal to distance by time. Speed is equal to distance by time. ఓకే, ఒకవేళ స్పీడ్ ని S అనుకున్నాం అనుకోండి, డిస్టెన్స్ ని D అనుకున్నాం అనుకోండి, టైం ని T అనుకున్నాం అనుకోండి. ఓకే, టైం ని T అనుకున్నాం అనుకోండి. if speed increases, time taken to reach the destiny decreases. ఓకే, డిస్టెన్స్ లో పెద్దగా మార్పు ఏమి, పెద్దగా కాదు అసలు డిస్టెన్స్ లో మార్పు ఏమి ఉండదు. ఒకే డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ ని ఎక్కువ స్పీడ్ తో వెళ్తే తక్కువ టైంలో నువ్వు రీచ్ అవుతావు, లేదా ఎక్కువ టైం పట్టింది అనుకో అంటే నువ్వు తక్కువ స్పీడ్ తో వెళ్ళావు అని మీనింగ్. ద స్పీడ్ అండ్ టైం టేకెన్ టు రీచ్ ద డెస్టినీ ఆర్ inversely proportional to each other. Okay, speed is equal to distance by time. Speed is equal to D by T. Speed and time both are inversely proportional to each other. If time increases, automatically speed decreases. Time decreases. Time అంటే taken to reach the destiny and meaning. Speed increases. ఓకేనా, క్లియరా? ఒక ఫార్ములాతో స్టార్ట్ అయింది, మధ్యలో అవసరాన్ని బట్టి ఇంకొంచెం ఫార్ములాస్ మనం యాడ్ చేసుకుందాం. దీంట్లో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, కన్వర్షన్స్ ఉంటాయి. కన్వర్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయటం. జనరల్ గా ఏంది, కిలోమీటర్ అంటే 1000 meters అనే కదా. అవర్ అంటే ఏంది, 60 minutes, 1 minute కి 60 seconds అనే కదా. ఈ 0 క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్ చేస్తే 5/18 అనే కదా. సో whenever we are converting kilometer per hour to meters per second, then we need to multiply with the meters per second with 5/18. ఇక్కడికి వద్దాం చూడండి, ఇది మీటర్స్ పర్ సెకండ్, దీన్ని మనం కిలోమీటర్స్ పర్ అవర్ లో కన్వర్ట్ చేస్తున్నాం, ఇంటూ ద రేషియో
will become reversed and reciprocal. The reciprocal of the given ratio 18/5. 18/5 into kilometers per hour. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మనం ఎన్నోసార్లు తెలుసు, చిన్నప్పుడే 3rd 4th క్లాస్ లోనే వినుంటాం. కిలోమీటర్స్ పర్ అవర్ ని మీటర్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు 5/18 పెట్టి మల్టిప్లై చేయాలి. మీటర్స్ పర్ సెకండ్ ని కిలోమీటర్స్ పర్ అవర్ లో కన్వర్ట్ చేసేటప్పుడు 18/5 పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకేనా, క్లియరా? వెరీ గుడ్. ఏ పర్సన్ క్రాసెస్ 600 meters లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes. ఓకే, ఒక స్ట్రీట్ లో ఒక పర్సన్ నడుస్తా ఉన్నాడు. 6 ones 6 10s, 5 ones 5 2s. ఇదేంది 2 meters per second వచ్చింది. బట్ we're asked to calculate in kilometers per hour. Kilometers per hour means we are multiplying this with 18/5. 18/5. ఓకే, పైన కింద 2 చేత మల్టిప్లై చేసాం అనుకో ఈజీగా వస్తుంది. 18 2s are 36, 36 2s are 72. కింద 10 అంటే ఇక్కడ 0.2, 7.2 kilometers per hour. This is our answer. ఇదంతా వెళ్ళాడు. వచ్చేటప్పుడు y kilometers per hour వేగంతో రిటర్న్ అయ్యాడు. డిస్టెన్స్ సేమ్, ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్. త్రూ అవుట్ ద జర్నీ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఓకే, సో దీనికి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2xy ఇది నోట్ చేసుకోండి. x plus y kilometers per hour. Average speed is equal to 2xy by x plus y. X is upward speed, y is downward speed. అంటే ముందుకు వెళ్ళేటప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు, ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు బ్యాక్వర్డ్కి వచ్చేటప్పుడు. మామూలుగా యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేగా. టోటల్ టైం, ఇందులో టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత? 2 వచ్చింది అంటే పోవడానికి ఒకసారి డి, రావడానికి ఒకసారి. ఓకే, టోటల్ టైం టేకెన్ అంటే టైం అంటే స్పీడ్కి ఎలా ఉంటుంది? రివర్స్ లో ఉంటుంది. సో 1/x plus 1/y రాస్తాం. అది మనం కనుక చేస్తే 2xy by x plus y వస్తుంది. అదే ఇందాకటి కేసులో ఒకవేళ టైం కాన్స్టెంట్ గా ఉండి స్పీడ్ వేరీ అవుతా ఉంది అనుకోండి, అప్పుడు ఇలాగా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ అంత ఇక్కడ ఉదాహరణకి ఒక మనిషి x kilometers per hour తో t hours ప్రయాణం చేశాడు. y kilometers per hour తో t hours ప్రయాణం చేశాడు. ఈ జర్నీ మొత్తం యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు? x kilometers per hour తోనేమో t hours చేశాడు. y kilometers per hour తోనేమో t hours చేశాడు. అంటే ఇక్కడ t కాన్స్టెంట్ గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక గంట సేపు 5 kilometers 5 kilometers per hour తో వాక్ చేశాడు. ఇంకొక గంట సేపు 6 kilometers per hour తో వాక్ చేశాడు. యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు? దీనికి ఎలా చెప్తాం మనం? టీ కాన్స్టెంట్ కదా, టీ కాన్స్టెంట్ కాబట్టి x plus y into t డివైడెడ్ బై టోటల్ టైం ఎంత? టోటల్ టైం వెళ్ళటానికి టీ, రెండోసారి కూడా టీనే, 2t. టీటీ క్యాన్సిల్, x plus y by 2.
టైం కాన్స్టెంట్ గా ఉండి రెండిట్లో కూడా ట్రావెల్ లో కూడా టైం కాన్స్టెంట్ గా ఉండి స్పీడ్ వేరీ అవుతా ఉంటే యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై బై టూ వేర్ ఎక్స్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ t seconds, y is the speed of the second portion in t seconds. ఇది గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చెప్తాం మనం, టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు వేరు స్పీడ్లు వెళ్తున్నప్పుడు యావరేజ్ ఆఫ్ ద టూ స్పీడ్స్ యావరేజ్ స్పీడ్ అయిపోయింది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఇక్కడ 6. ఇంక ఈ ఫార్ములాతో పని లేదు మనకి. మామూలుగా ఏం తెలుసు, కాసేపు గంట 5 కిలోమీటర్స్ తెలియదు, గంట 6 కిలోమీటర్స్. టోటల్ టైం ఎంత, 2 hours. ఎంత దూరం ఉన్నట్టు 5 + 6 11 hours. దట్ ఈస్ ఈక్వల్ టు 5.5 km. ఈ 5.5 అనేది ఎట్లా వచ్చింది మనకి, x + y / 2. అదే ఫార్ములాలో రాశాం. క్లియరా? ఏ బస్ స్టార్టెడ్ P stages to Q stage. P stage to Q stage with speed of 60 km/h. బస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 60 km/h తో వెళ్ళింది. అండ్ Q to P with speed of 40 km/h. ఇది రిటర్న్ లో 40 km/h. ఓకేనా? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? ఇక్కడ డిస్టెన్స్ సేమ్, స్పీడ్ వేరీస్. ఆన్సర్ 2xy by x plus y కదా ఫార్ములా. 2 into 60 into 40 divided by 60 plus 40 అంటే 100. 0 0 0 0 cancel. 48. Average speed 48 km/h. Very good, Sabina. 1000 right answer. Different distances ఉంటే చూద్దాం ప్రాబ్లం వచ్చేద్దాం. A man traveling 600 kilometers, first half of 400 kilometers distance in 80 kilometers per hour and remaining distance with speed of 40 kilometers per hour. Find average speed. చూడండి, ఈ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ 600 kilometers. దీన్ని 2 పార్ట్స్ గా చేశాడు. ఇది 400 kilometers. ఈ 400 kilometers ని 80 km/h స్పీడ్ తో వెళ్ళాడు. రిమైనింగ్ అంటే వాడు ఇవ్వలేదు, మనకు తెలుసు 200 అని. 200 kilometers. దీన్ని 40 km/h స్పీడ్ తో వెళ్ళాడు. ఫైండ్ యావరేజ్ స్పీడ్ అన్నాడు. యావరేజ్ స్పీడ్, వెరీ గుడ్. యావరేజ్ స్పీడ్ ఎవరు 700 అని పెట్టారు. చూడండి, టోటల్ డిస్టెన్స్ ఎంత, 600. దీన్ని ఏం చేద్దాం, ఫస్ట్ 400 kilometers ని గంటకి 80 kilometers ఫాస్ట్ తో వెళ్ళాడు. కాబట్టి ఎన్ని గంటల్లో రీచ్ అవుతాడు, 5 hours ట్రావెల్ చేశాడు. ప్లస్ నెక్స్ట్ 200 kilometers ని 40 స్పీడ్ తో వెళ్ళాడు, అంటే ఇది కూడా 5 hours ట్రావెల్ చేశాడు. టోటల్ 600 kilometers. ఎన్ని అవర్స్ పట్టింది జర్నీ, 5 hours ఇక్కడ, 5 hours ఇక్కడ. టోటల్ 10 hours పట్టింది. 0 0 క్యాన్సిల్. యావరేజ్ స్పీడ్ అంటే ఎంత, 60 km/h. క్లియరా? ఇది క్లియరా? లేట్ ఇయర్లీ ఫార్ములా కేసెస్, ఇది కూడా ఇంపార్టెంట్. లేట్ ఎర్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి, ఇది హౌస్, ఇక్కడ స్కూల్ ఉంది, x km/h స్పీడ్ తో వెళ్ళాడు అనుకో. ఓకే, x km/h స్పీడ్ తో ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి వెళ్తే అతనికి స్కూల్ కి లేట్ అయింది. T1 minutes లేట్ గా వెళ్ళాడు. T1 minute లేట్ గా వెళ్ళాడు. y km/h స్పీడ్ తో, అంటే ఇంకా స్పీడ్ గా వెళ్ళాడు. నెక్స్ట్ డే బెల్ కొట్టక ముందే స్కూల్కి వెళ్ళాడు.
3 minutes earlyగా వెళ్ళాడు. ఓకే, 3 minutes లేట్గా వెళ్తే 1 minutes లేట్గా వెళ్ళాడు, స్పీడ్ x km/h. 2 minutes ఎర్లీగా వెళ్ళాడు, y km/h. ఇందులో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఇది రెండు ఇచ్చేసి వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ఈస్ హౌస్ అని అడుగుతాడు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. ఫార్ములా ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ 2 speeds బై డిఫరెన్స్ ఆఫ్ 2 speeds. అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఎంత? ఎక్స్ ఇంటూ వై బై డిఫరెన్స్ ఎక్స్ మైనస్ వై అవ్వచ్చు, వై మైనస్ ఎక్స్ అవ్వచ్చు, ఏదైనా. అందుకని ఈ సింబల్ వాడతాను, డిఫరెన్స్. ప్రొడక్ట్ ఆఫ్ 2 speeds బై డిఫరెన్స్ ఆఫ్ 2 speeds. ఓకే, డిఫరెంట్ ఆఫ్ 2 speeds. ఇక్కడ T1 T2 వేరుగా చెప్పాను కాబట్టి T1 ప్లస్ T2 బై 60, T1 ఇంటూ T2 బై 60 మొత్తం కిలోమీటర్స్. ఓకే, T1 T2 ఏం వేసాను నేను? T1 T2 ఏం వేసాను? మినిట్స్ వేసాను, అందుకని బై 60 వేసాను. ఇది ఫార్ములా. xy by x minus y into T1 T2 by T1 plus T2 by 60 kilometers. క్లియరా? ఇక్కడ చూడండి. A boy walks 5 kilometers per hour in his school late by 5 minutes. If however boy walks 6 kilometers per hour, he reached the school 5 minutes before. How far do boy walk to reach the school? Same question. Numbers మార్చడంతే. Boy's house and the school. Okay. 5 kilometers per hour స్పీడ్ వెళ్ళాడు, 5 minutes లేట్ అయింది. 6 kilometers per hour స్పీడ్ వెళ్ళాడు, 5 minutes ఎర్లీగా వెళ్ళాడు. అయితే డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. మనకేం తెలుసు? ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ xy బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ x మైనస్ y ఇంటూ T1 ప్లస్ T2 బై 60. xy 5 into 6 by 5 difference 6 అంటే 1. T1 plus T2 అంటే 5 plus 5 by 60. 30 into 1 by 6. 30 into 1 by 6, 5. Relative speed అంటే ఏమైందంటే సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక బస్ వెళ్తా ఉంది. ఈ బస్ స్పీడ్ 50 km/h. ఇక్కడ ఇంకొక కాలేజ్ బస్ వెళ్తా ఉంది, ఆర్టీసీ బస్ పక్కన. ఇది కూడా ఎగ్జాక్ట్ గా 50 km/h అనుకోండి. ఈ బస్సులో విండో పక్కన నిలబడి చూస్తున్నటువంటి వ్యక్తి, ఈ బస్సులో విండో పక్కన నిలబడి కూర్చొని చూస్తున్నటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు ఎంతసేపు చూసినా ఎలా ఉంటారు చెప్పండి? సేమ్ గా ఉంటారు సార్. సేమ్ అంటే అసలుకి ఏం కదలరు, అలాగే ఉంటారు ఎంతసేపు చూసినా గానీ. ఎందుకు? సేమ్ స్పీడ్ తో వెళ్తున్నాయి కాబట్టి. ఓకేనా? సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి కాబట్టి. సేమ్ డైరెక్షన్ లో వెళ్ళేటప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమైంది అంటే ఏమైంది అంటే ఒకవేళ స్పీడ్ గా వెళ్ళే బస్సు స్పీడ్ S1 అనుకోండి, స్లోగా వెళ్ళేది S2 అనుకోండి. పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసివేయాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 speeds. The relative speeds of 2 vehicles when they are moving with S1 km/h and S2 km/h in the same direction, then the relative speed is the difference between S1 and S2. ఈ బస్సు కొంచెం స్పీడ్ పెంచాడు, క్రాస్ చేస్తున్నాడు.
ఇప్పుడు ఇది 60 kmph అయింది స్పీడ్. దీన్ని క్రాస్ చేస్తున్నాడు. ఇలా క్రాస్ చేస్తా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంది ముందుకి. ఇక్కడ నుండి చూస్తున్న వ్యక్తికి ఇందులో కూర్చున్న వ్యక్తి ఎలా ఉంటాడు? 50 కిలోమీటర్ల స్పీడ్ ఇట్లా వెళ్ళినట్టు ఉండడు. దీనికంటే ఇది 10 కిలోమీటర్ల స్పీడే వెళ్తుంది కాబట్టి ఒక 10 కిలోమీటర్స్ తో చిన్నగా అతన్ని క్రాస్ చేసి ముందుకి ఇట వెళ్తున్నట్టుగా అవుపిస్తాడు. కారణం ఏంటంటే దీన్ని రిలేటివ్ స్పీడ్ అంట. ఈ రెండింటి మధ్యలో రిలేటివ్ స్పీడ్ అంటే ఏంది? రిలేటివ్ స్పీడ్, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ స్పీడ్స్. ఎప్పుడు డిఫరెన్స్ అంటాం? డిఫరెన్స్ బిట్వీన్ టూ స్పీడ్స్ ఎప్పుడిది? వెన్ ద టూ స్పీడ్స్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఏమంటాము? డిఫరెన్స్ తీసుకుంటాము. రిలేటివ్ స్పీడ్ అంటే సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు స్పీడ్ ఏమైంది? తగ్గిద్ది. ఇది 50 కిలోమీటర్స్ ఉంది, 60 కిలోమీటర్స్ ఉంది, డిఫరెన్స్ వచ్చి 10 కిలోమీటర్సే. ఆ 10 కిలోమీటర్స్ నేనేమంటున్నాను? రిలేటివ్ స్పీడ్ అంటున్నాను. సో the relative speed of two vehicles decreases when they both are going in the same direction. దీనికి రివర్స్ చెప్పండి. ఇది 50 కిలోమీటర్ స్పీడ్ తో వీడు వెళ్తున్నాడు. ఇటు నుంచి ఇంకొక బస్సు 60 కిలోమీటర్ స్పీడ్ తో ఇటు నుంచి వస్తున్నాడు. మధ్యలో ఎలా వెళ్ళిపోయినటువంటి బస్సులు? ఇది స్పీడ్ గా రెండు ఒకదానికి ఒకటి ఎంత వీలైతే అంత స్పీడ్ గా దూసుకొని వెళ్ళిపోయినట్టుగా ఉంటది. ఓకేనా? ఇక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకోండి. ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక అబ్బాయి, ఇక్కడ ఒక అబ్బాయి, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి. ఓకే, సేమ్ స్పీడ్ తో వెళ్ళేటప్పుడు ఏం చేయొచ్చు? ఇద్దరు చేతులు కూడా పట్టుకోవచ్చు, ఏమి ప్రాబ్లం లేదు. ఒకే స్పీడ్ తో కదా, ఒకే స్పీడ్ తో వెళ్తుంటే ఇద్దరు ఒకరినొకరు చేతులు కూడా పట్టుకోవచ్చు అనమాట. అంటే అసలు మూమెంట్ అనేది ఏమి తెలియదు వీళ్ళకి. కానీ పాపం ఇక్కడ ఉన్న ఫ్రెండ్ కి వాటర్ అయింది అనుకో, ఇటు నుంచి వచ్చే వ్యక్తి వాటర్ బాటిల్ ఇవ్వాలంటే ఏం చేస్తాడు? ఇతను చేయి చాపే ఉంటాడు, అప్పటికి ఇతను వాటర్ బాటిల్ ఇక్కడ పడిపోయి ఉండిద్ది. రీజన్ ఏంది? స్పీడ్స్ అనేవి పెరుగుతాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో స్పీడ్స్ ఏమవుతుంది? ఎడిషన్ అయింది. అది గుర్తుపెట్టుకోండి. when we are adding the two speeds, when the two vehicles are moving in opposite direction, these speeds are known as relative speeds. For example, ఇక్కడ అనుకోండి S1 plus S2. ఈ రెండు ఒకదానికొకటి ఎంత స్పీడ్ గా క్రాస్ అయిపోతాయి అంటే, ఇది 50 కిలోమీటర్స్ ఉంది, ఇది 60 కిలోమీటర్స్ ఉంది. ఒకదానికొకటి 110 కిలోమీటర్స్ వేగంతో సపరేట్ అవుతాయి. 110 కిలో, అందుకే అంత స్పీడ్ గా అసలు అలా గాలి అలా దూసుకెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాయి. అందుకే మనము ఒక కారులో స్పీడ్ గా వెళ్తున్నాం, మనకి ఎదురుగా ఇంకో కారులో స్పీడ్ గా వస్తుంది అనుకోండి, ఆ కారు మనల్ని క్రాస్ చేసింది కూడా కనపడదు. ఎందుకు? మనం కారులో ఒక 140 స్పీడ్ లో ఉన్నాం, ఆపోజిట్ లో వస్తున్న కారు, మన పక్కనే వస్తున్న కారు, అది కూడా ఒక 120, 140 స్పీడ్ లో ఉంది. సో మనం చూసేటప్పటికే ఇక్కడ మనం వెళ్తున్నాం, ఒక కారు ఆపోజిట్ లో ఒకటి వస్తుంది, మనం చూసే కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికే మన కారు ఇక్కడికి వెళ్ళిపోయి ఉండిద్ది, ఇది ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. డిస్టెన్స్ బాగా చాలా దూరం పెరిగింది. కారణం ఏంటి అంటే ఈ రెండు యాడ్ అవుతాయి. సో గంటకి ఎంత దూరం సపరేట్ అయిపోతాయి? గంటకి ఎంత దూరం సపరేట్ అవుతాయి? 260 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోతాయి. ఇది ఇటు వెళ్ళిపోయి ఉండిద్ది 140 కిలోమీటర్స్, ఇది ఇటు 120 కిలోమీటర్స్ వెళ్ళిపోయి ఉండిద్ది. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆఫ్టర్ 1 hour ఈస్ 260 కిలోమీటర్స్. కానీ ఏది 260 కిలోమీటర్స్ తెల్లా. ఫస్ట్ 140 వెళ్ళింది, సెకండ్ 120 వెళ్ళింది, రెండు ఆపోజిట్ వెళ్ళినాయి కాబట్టి 260 కిలోమీటర్స్ ని రెండు ఒకదానికొకటి పారైపోయినాయి. క్లియరా? రిలేటివ్ స్పీడ్, సేమ్ డైరెక్షన్, డిఫరెన్స్, సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద maximum speed to smaller one. సేమ్ అట్లనే రిలేటివ్ స్పీడ్స్ ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేస్తాం కదా. ఆపోజిట్
ఎప్పుడు కూడా యాడింగ్ ఉంటుంది, సేమ్ అయితే సబ్ట్రాక్షన్. దీని మీద ఎగ్జాంపుల్స్ ఇలా రావచ్చు. A thief goes away with a Santro car at a speed of 40 kilometers per hour. A thief goes away with a Santro car at a speed of 40 kmph. Distance is 20 kilometers. The theft has been discovered after half an hour and the owner sets off in a bike at speed of 50 kilometers per hour. When will the owner overtake the thief from the start? చెప్పండి. Any of you answer this one? చేయగలరా? ఓకే, నేను చెప్తున్నాను చూడండి. థీఫ్ ఫస్ట్ ఇక్కడ థెఫ్ట్ జరిగింది, వాడేం చేశాడు, 40 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తున్నాడు, ఆల్రెడీ 20 కిలోమీటర్స్ వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చేసాడు, ఇది 20 కిలోమీటర్స్. ఓకే, అప్పుడు అర్థమైంది ఎవరికి, ఓనర్కి అర్థమయ్యి ఓనరు వెంటనే బయలుదేరాడు థీఫ్ ని క్యాచ్ చేయడం కోసం. ఓకే, ఎంత స్పీడ్ తో బయలుదేరాడు, 50 kmph స్పీడ్ తో బయలుదేరాడు. వీడియన్ స్పీడ్ తో వెళ్తున్నాడు, 40 kmph స్పీడ్ తో వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్ వెళ్తారు, ఆపోజిట్ లో వెళ్తారా చెప్పండి? ఆపోజిట్ లో వెళ్తే జీవితంలో ఎప్పటికీ దొంగను పట్టుకోలేడు కదా, సేమ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఓకే, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు. సేమ్ ఎంత టైం తర్వాత ఓనరు థీఫ్ ని క్రాస్ చేస్తాడు చెప్పండి? 10 ఏంటి 10 అంటే 40. 10 ఏంటి? సేమ్ గా సార్. ఇక్కడ క్వశ్చన్ అది కాదు, మీరు చెప్పింది డిఫరెన్స్ చెప్తున్నారు. 50-40 సార్. 50-40 ఎంత సేపటి తర్వాత వీళ్ళిద్దరూ రీచ్ అవుతారు? ఈయన ఇతన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది, టైం ఎంతసేపు పట్టిద్ది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, స్టార్ట్ అప్పుడు ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, 20 కిలోమీటర్స్. అప్పుడు ఓనర్ స్టార్ట్ అయ్యేటప్పటికి థీఫ్ 20 కిలోమీటర్స్ వెళ్ళాడు. వీళ్ళిద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ ఎంత, రిలేటివ్ స్పీడ్ is equal to 50 minus 40, that is equal to 10 kmph. ఎంత దూరం వెళ్ళాలి, 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఎంత రిలేటివ్ స్పీడ్ తో వెళ్తున్నాడు, 10 kmph. km పోయింది. ఎంతసేపటి తర్వాత వన్ ఓవర్టేక్ చేస్తాడు, 2 hours. ఒకవేళ మీకు ఏం తెలియకపోతే క్యాజువల్ గా చూస్తున్న అర్థమైంది. వీడు 1 అవర్కి ఎంత దూరం వెళ్ళగలడు, 50 కిలోమీటర్స్ వెళ్తాడు. 2 అవర్స్కి ఎంత దూరం వెళ్ళగలడు, 100 కిలోమీటర్స్ వెళ్తాడు. ఓకేనా, వీడు 1 అవర్కి 40 వెళ్ళాడు, సెకండ్ అవర్కి 80 వెళ్ళాడు, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో గాన 100 రీచ్ అవుతాడు. ఆల్రెడీ వీడు హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరాడు కదా. వీడు బయలుదేరిన తర్వాత గంటకి వీడు 50 వచ్చాడు. వీడే ఎక్కడికి వెళ్ళిపోయాడు, గంటకి 60 దగ్గరికి వెళ్ళిపోయాడు. వీడు నెక్స్ట్ గంటకి 100 అయిపోయాడు, వీడు నెక్స్ట్ గంటకి 40, 100 అయ్యాడు. 2 అవర్స్ తర్వాత ఇద్దరు కలుసుకోగలుగుతారు. ప్రాబ్లమ్స్ లోకి వచ్చేద్దాం చూడండి. ఇప్పుడు మోడల్స్ చేసాం ప్రాబ్లమ్స్ లో. కన్వర్ట్ 144 కిలోమీటర్స్ పర్ హెడ్ ఇంటూ meters per second. 144 into meters per second. 18 by 5 5 by 18 kilometers per hour కదా, 5 by 18. meters per second నుంచి kilometers per hour కి వస్తే 18 by 5. ఓకే, 18 ఎన్ని టైమ్స్, 8 times. 8 5s are 40 meters per second. Your answer is first option. The distance is 30 kilometers in 45 minutes travel. Find its speed. 40 kilometers per hour. ఓకే, అంటే ఫార్ములాతో కొన్ని చేయొచ్చు.
మామూలు నోట్ లెక్కలు అంటాం కదా, జస్ట్ చూడంగానే కొన్నిటికి ఆన్సర్ చెప్పవచ్చు. 30 కిలోమీటర్స్ స్పీడ్ అన్నాడు, 45 minutes లో వెళ్ళాడు. ఓకే, 45 minutes లో వెళ్ళారంటే ఇది 30 గంట. 30 గంటలో 30 కిలోమీటర్లు వెళ్ళారు అంటే 10 కిలోమీటర్లు వెళ్ళడానికి 15 గంట పడుతుంది. 1 hour లో అంటే 60 minutes అంటే 1 hour లో ఎంత స్పీడ్ వెళ్తాడు? 40 కిలోమీటర్లు వెళ్తాడు. ఇది జనరల్ గా నోట్ లెక్క. 30 గంటలో 30 కిలోమీటర్స్ వెళ్ళగలిగాడు అంటే ఈ 3 parts, ఇది 3 parts. 15 minutes లో 10 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. సో 60 minutes లో 40 కిలోమీటర్. ప్రాబ్లం లాగా చేయాలనుకోండి, డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ బై టైం 45 minutes, కానీ 45 minutes అవర్స్ లోకి మార్చాలి బై 60. 15 3s, 15 4s, 3 1s, 3 10s, 10 4s are 40. ఇది ప్రాబ్లం లాగా చేస్తే 40 kilometers per hour. Next one. A car covers a distance of 600 meters in 40 seconds. Find the car speed. 600 meters in 40 seconds. డైరెక్ట్ చేసేసుకోండి. 600 by 40 అంటే 15 అనే కదా. 15 meters per second, ఇది kilometers per hour లోకి మార్చాలి అంటే 18 by 5 అనే కదా 50. 600 meters 40 seconds. Find the car speed. Meters per second ఆప్షన్ లేదు ఇక్కడ. 54 mph ఆప్షన్ లేదు. నెక్స్ట్ వన్. A car covers a distance of 40 kilometers in 2.5 hours. Find its speed. ఈ నోట్ లెక్కలు వేసేసాను ఇట్లా వస్తే ఏమి క్యాన్సిలేషన్ వద్దు. 20. 20నా? ఎవరు చెప్పింది ఒకసారి పేరు చెప్పండి. లెట్ మీ నో యువర్ నేమ్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సబీనా. 20 కాదు, 2.5 hours కదా, మీరు ఓన్లీ 2 hours చూసినట్టున్నారు. 2.5 hours అంటే 16. 16 2s are 32, 16 halves 8 is equal to 40 kilometers. మీకు ప్రాబ్లం లాగా చేయాలంటే 40 by 5/2, 2.5 అంటే 40 by 5 into 2 is equal to 16. The speed of a bus is 72 kilometers per hour. Find the time to travel in distance 800 meters. So ఇక్కడ 72 kilometers per hour. దీన్ని 72 into 5/18. 18 4s 20 meters per second. ఒక సెకండ్ కి 20 meters, మొత్తం 800 meters వెళ్ళాలి. by 20 is equal to 40. 40 seconds is your answer. Option 1. Next question. The speed of the car is 60 kilometers per hour. Find the time to travel in distance 1200 meters. 1200 meters. నోట్లెక్క కూడా చెప్పచ్చు కదా. అవర్ కి 60 kilometers వెళ్తుంది అంటే 1 minute కి ఎంత వెళ్ళిద్ది? 1 minute కి 1 kilometer వెళ్ళిద్ది. ఓకేనా? 1 minute కి కిలోమీటర్ అంటే కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది 200 meters. 1 minute కంటే 1 minute కంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది. 1 minute అంటే 60 seconds కదా, 60 కంటే కొంచెం ఎక్కువ అంటే 72. ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 60 రాంగ్, 58 రాంగ్, 35 రాంగ్. ప్రాబ్లం లాగా చేయాలి అంటే 60
KMPH ని మనం ఏం చేయాలి, మీటర్స్ పర్ సెకండ్ లో మార్చాలి. 5/18, 6 3s 6 10s, ఇది 50/3, 1200/50/3 వేయాలి. 0 5 2s 5 4s into 3, that is equal to 72 seconds. ఇది ప్రాబ్లం లాగా చేయాలంటే, ఇందాక ఆల్రెడీ ప్రాబ్లం మనం చేసాం. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం చేసేసాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 60 స్పీడ్ వెళ్తుంది, రిటర్న్ 40 స్పీడ్ వస్తుంది. యావరేజ్ స్పీడ్ 2xy/x + y, 2 into 60 into 40/60 plus 40. 48 is your answer. Traveling 500 kilometers. First half 250 kilometers. Distance in 30 kilometers per hour and remaining distance with speed of 20 kilometers per hour. Traveling. Find the average speed. Average speed. ఇక్కడ ఏమి చేంజ్ అయింది? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డిస్టెన్స్ సేమ్, స్పీడ్ చేంజ్ అయింది. ఫైండ్ యావరేజ్ స్పీడ్. ముందు ప్రాబ్లం లాగా చేద్దాం. 500 kilometers, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 250, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 250. ఫస్ట్ 250 ని 30 hours లో 30 km/h స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. అంటే ఎన్ని గంటలు పట్టింది అంటే 25/3 hours పట్టింది. నెక్స్ట్ 250ని 20 kilometers స్పీడ్ తో వెళ్ళాడు అంటే 25/2 వచ్చింది. 1/3 plus 1/5/6 into 25. ఇదేంటి, ఎన్ని అవర్స్ వచ్చినాయి అవర్స్. ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే ఎంత? టోటల్ డిస్టెన్స్ బై total time taken to reach this distance by 6 is equal to 25 5 125 125 4 4 into 6 24 kilometers per hour. ఇది మీరు చేసి చెప్పండి. A man traveling total 600 kilometers. First half 400 kilometers. Distance in డైరెక్ట్ గా ఇందాక అలా చేశాను. ఇప్పుడు అదే మనం మనసులో లెక్కేసుకొని ఆన్సర్ చేయటం. టోటల్ 600 kilometers. ఎంతసేపు పట్టింది? ఫస్ట్ 480 kilometers స్పీడ్ అంటే 5 hours పట్టింది. ఇక్కడ నెక్స్ట్ 240 kilometers స్పీడ్ తో వెళ్ళాడు, విచ్ మీన్స్ అగైన్ 5 hours. 600 kilometers 10 hours పట్టింది. యావరేజ్ స్పీడ్ ఎంత? 60 kilometers per hour. ఓకే, 600 by. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో కాన్సెప్ట్ తెలిస్తే 1 hour లో 100 ప్రాబ్లమ్స్ పైన సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. A person can cover a certain distance in 8 hours at a speed of 50 kilometers per hour. What speed must we travel to cover the distance in 5 hours? Same కదా. 8 hours లో 1 hour కి 50 kilometers per hour.
స్పీడ్తో ట్రావెల్ చేశారు. ఇదే 5 hours లో వెళ్ళాలి అంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి? 80 km/h. A person can cover a certain distance in 1 hour 24 minutes. By covering 2/3 of the distance at 4 kilometers per hour and the remaining 5 kilometers per hour, find the total distance. Find the total distance. ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్స్ తీసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ఆప్షన్ తీసుకున్నాం 6 kilometers. ఫస్ట్ 2/3 of the distance. 2/3 of the distance అంటే ఎంత? 4 kilometers. సెకండ్ 2 kilometers డైరెక్ట్ గా రిమైనింగ్ అన్నాడు కాబట్టి ఏమన్నాడు? ఫస్ట్ 2/3 4 kilometers per hour స్పీడ్ తో వెళ్ళాడంట. 4 kilometers per hour స్పీడ్ తో వెళ్ళాడు. 4 kilometers per hour స్పీడ్ అంటే బై 4 వేస్తే ఇతను 1 hour ట్రావెల్ చేశాడు. 1 hour ట్రావెల్ చేశాడు. ఓకే, నెక్స్ట్ 2 kilometers 5 kilometers per hour స్పీడ్ తో వెళ్ళాడు. అంటే 0.4 hours ట్రావెల్ చేశారు. ఓకే, 0.4 hours అంటే ఎంత? 0.4 into 60 అని is equal to 24 minutes అని. సో 1 hour plus 24 minutes. క్వశ్చన్లో అదేనా రావాల్సింది మనకి? 1 hour 24 minutes. క్వశ్చన్లో అదే కదా మనల్ని అడిగింది. ఇంత రావాలనే కదా కండిషన్ ఇచ్చింది. సో 6 kilometers ది రైట్ ఆన్సర్. A car covers the first 39 kilometers of its journey in 45 minutes. Okay, 39 kilometers journey 45 minutes అంటే 1 hour కి ఎంత వెళ్తుంది స్పీడ్? 52 kilometers వెళ్తుంది. And the remaining 25 kilometers in 35 minutes. అంటే 25 kilometers by 35 minutes అంటే 35 by 60. 5 sevens 5 5s 300 by 7. 300 by 7. What is the average speed of the car? 25 kilometers in 35 minutes. 25 kilometers in 35 minutes. Okay na? What is the average speed of the car? Average speed అంటే ఏంది? ఇక్కడేమో ప్లస్ ఇక్కడేమో 300 by 7 hours. ఇది టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ అంతా ఇక్కడేమో 39 kilometers. ఇక్కడేమో 25 kilometers. ఓకే, అసలు ఇంత అవసరం లేదు. ఇక్కడ స్పీడ్ అడిగారు కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని అయ్యొచ్చు. ఓకే, స్పీడ్ అవసరం, స్పీడే కదా అడిగింది డైరెక్ట్ గా. స్పీడ్ అడిగాడు కాబట్టి టీడీ టోటల్ డిస్టెన్స్ బై టీటీ టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? 39 kilometers ప్లస్ ఇక్కడ ఎంత? 25 kilometers బై టోటల్ టైం ఎంత? 45 minutes plus 35 minutes. 80 minutes. 64 kilometers by 80 minutes. 80 minutes కాబట్టి ఏం చేయాలి? 80 minutes రాసుకోవచ్చు. 80 by 60 hours రాసుకోవచ్చు. 64 into 60 by 80. 0 cancel. 8 8. Okay. 48. ఏంటిది?
ఇదేమో 64 కిలోమీటర్స్ ఇదేమో టైం టేకెన్ ఇన్ అవర్స్ కిలోమీటర్స్ పర్ అవర్ 48 ఆప్షన్స్ లో లేదు యావరేజ్ స్పీడ్ 48 సేమ్ క్వశ్చన్ ఇందాక ఇది ఎగ్జాంపుల్స్ లో చేశాం కదా ఆన్సర్ చెప్పండి స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్ లో చేసాం ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి 5 km వెరీ గుడ్ ఆల్రెడీ సాల్వ్ చేసాం ఇది ఎగ్జాంపుల్ లో an airplane covers a certain distance at a speed of 240 kilometers per hour in 5 hours. To cover the same distance in 1, 2 by 3 hours, it must travel at a speed of, okay? An airplane covers certain distance at a speed of 240 kilometers per hour in 5 hours. So distance ఏమని తెలుసు మనకి distance is equal to speed into time అని తెలుసు స్పీడ్ ఇంటూ టైం ఫస్ట్ కేసులో ఏమి ఇచ్చాడు స్పీడ్ 240 టైం 5 hours 1400 కిలోమీటర్స్ అంటే ఈ 1400 కిలోమీటర్స్ ని ఎంతసేపట్లో వెళ్ళాలి అంటే 1 2 by 3 అవర్స్ లో వెళ్ళాలి ఓకే 1 2 by 3 hours అంటే 5 by 3 అవర్స్ లో వెళ్ళాలి స్పీడ్ ఎంత అన్నాడు బై 5 by 3 5 240 3 into 240 720 kilometers per hour option A. A train can travel 50% faster than a car. Both start from point A at the same time and reach point B 75 kilometers away from A at the same time. Train బయలుదేరింది కార్ కూడా బయలుదేరింది 75 kilometers రీచ్ అవ్వాలి ట్రైన్ కెన్ ట్రావెల్ 50% faster than కార్ కారు ఎక్స్ స్పీడ్ తో వెళ్తే ట్రైన్ 50% అంటే x/2 ఒకే టైంలో రీచ్ అయినాయి స్టార్ట్ అయిన ఒకే టైంలో రీచ్ అయిపోయినాయి ఏ నుంచి బికి A to B ఒకే టైంలో రీచ్ అయిపోయింది On the way, however, the train lost about 12.5 minutes. 12.5 minutes train lost in time. The speed of the car is. The speed of the car is. See, ikkada question lo 50% more faster than car. అంతే కదా కార్ స్పీడ్ లో ట్రైన్ స్పీడ్ సగం అయితే ఒకే టైంలో రీచ్ అవ్వవు కదా ట్రైన్ కంటే ఇంకా కార్ కంటే ఎక్కువగా ట్రైన్ స్పీడ్ వెళ్తుందండి అంటే x ప్లస్ 50% అంటే ఏంది 3x/2 అని దీని స్పీడ్ ఓకే క్లియరా ఎగ్జాంపుల్ చూద్దాం ఒకవేళ ఈ ఆప్షన్ తీసుకుందాం 120 kilometers per hour అనుకో కార్ స్పీడ్ 120 kilometers per hour ట్రైన్ స్పీడ్ ఏమవ్వాలి 180 kilometers per hour అవ్వాలి ఓకే 120 kilometers per hour స్పీడ్ తో 75 kilometers ఎంతసేపట్లో రీచ్ అవుతుంది 3:40లో 3:25 0. లేకపోతే ఒక పని చేస్తాను నేను ఇక్కడ వచ్చేది గంటల్లో వస్తుంది రైట్ 25/40 into minutes లకు మార్చా ఈజీగా ఉంటుంది కోసం 37.5 minutes లో రీచ్ అయింది
ఓకే, అదే ట్రైన్ అనుకోండి 180 స్పీడ్ బై 75 kilometers by 180 speed. That is equal to 525 or 15 5s, 15 12s, 5 by 12 into 60. 5 5s 25. Actually గా 25 minutes లో రీచ్ అవ్వాల్సి ఉంది, కానీ స్టాప్స్ వల్ల ఏమైంది 12.5 minutes లేట్ అయింది. ప్లస్ 12.5 minutes is equal to ఎంత 37.5 minutes. Your answer is first option. A man walking at the rate of 5 kilometers per hour crosses a bridge in 15 minutes. The length of the bridge is, bridge అంటే distance అనే కదా, distance is equal to speed into time. స్పీడ్ ఎంత 5 kilometers per hour. కిలోమీటర్స్ అంటే 5/80. ఎంతసేపులో రీచ్ అయ్యాడు 15 minutes. 15 minutes అంటే ఇంటూ 15. 5 kilometers ని మీటర్స్ లోకి మార్చాము, ఇంటూ 15 వేసాము. ఓకే, 5 3s 5 6s 75/6. ఓకే, ఇంటూ 60 ఇవ్వాలి కదా, అవర్స్ కదా, 75/6 ఇంటూ 60 మినిట్స్ లోకి మార్చాలి కదా, ఈ మినిట్స్ లో ఉంది కాబట్టి 60 hours. దాని పొడవు ఎంత 750 meters. ఆ బ్రిడ్జి పొడవు 750 meters.